వెన్ యూ గో టు అదర్ లాంగ్వేజెస్ డెఫినెట్గా కష్టమే. కష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ మీద హోల్డ్ లేకపోతే ఎక్స్ప్రెషను డైలాగ్ టైమింగ్లో రావు బేసికల్గా. కొన్ని కష్టాల తర్వాత ఎట్లాగో అది కూడా ఓవర్కమ్ అయ్యాం ఎక్కడో. బట్ అన్లెస్ అంటిల్ మీకు వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆ కల్చర్ తెలియకపోతే యూ కాంట్ బి బెటర్ యాక్టర్. మనం అందరూ డైలాగ్స్ అవన్నీ అనుకుంటాం కానీ కాదు. ఇప్పుడు మనం తెలుగులో చేస్తున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మన కల్చర్ తెలుసు కాబట్టి, అంటే మన పండగలు తెలుసు, మన మనుషులు తెలుసు, మన స్లాంగ్స్ తెలుసు, యాసలు ఏవే ఉన్నాయి అన్నీ తెలుసు. తమిళ్లో కూడా కల్చర్ తెలిస్తేనే బెటర్ యాక్టర్. ఏదైనా కానీ ఎనీ లాంగ్వేజ్ నువ్వు చేసేటప్పుడు కల్చర్ తెలియాలి. సో దానివల్ల కొంచెం కష్టమే. బట్ సో ఇప్పుడు మీరు హిందీలో కూడా చేస్తున్నారు. లేటెస్ట్గా సింగం 3లో మీ ఎంట్రీ మేము చూడబోతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్. మీకు తెలుగు కానీ హిందీ కానీ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఇదంతా కూడా లాంగ్వేజ్ ఒకటి పక్కన పెడితే ఎఫర్ట్ ఈజ్ సేమ్. మీరు అన్ని చోట్ల పనిచేసే విధానం ఒకటే. జస్ట్ దట్ ఇట్స్ ఏ హిందీ ఫిలిం అంతే. ఇప్పుడు నేను తెలుగులో ఇక్కడ ఏదైతే చేస్తానో రోజు నేను షూట్కి వెళ్ళి అదే చేశాను హిందీలో కూడా. బట్ నైస్ టు వర్క్ విత్ అజయ్ దేవగన్ గారు కానీ రోహిత్ శెట్టి అండ్ ఆల్. ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది. సో మీ ఫస్ట్ మీకు బాగా పేరు తెచ్చిన మూవీ మేమందరం మెచ్చిన పవర్ స్టార్ గారిది ఖుషి. సో అంత పెద్ద యాక్టర్, అప్పటికే ఈజ్ లైక్ చాలా క్రేజ్ ఉన్న యాక్టర్ కదా. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించింది ఆయన ఆపోజిట్గా విలన్గా? నాకు అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఇంకా జరుగుతుందండి. అది శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి మా కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు అక్కడ. సో ఆయన అప్పుడు పవన్ క్రియేటివ్ ఆర్ట్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు కళ్యాణ్ గారి దగ్గర. సో సెలక్షన్స్ అంటే వెళ్ళాం యాక్చువల్లీ. ఒక 20-30 మెంబర్స్ వెళ్ళి ఉంటాం అక్కడ. ఒక 8 to 9 మెంబర్స్ ఉంటాం ఆ సీన్లో. కాకపోతే వెళ్ళటానికి మటుకు 20-30 మెంబర్స్ వెళ్ళాం. వెళ్తే ఆయన అది కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు. అది ఆ సీన్ కంప్లీట్లీ డైరెక్టెడ్ బై కళ్యాణ్ గారు. పీసీ గారు కెమెరామెన్. అప్పుడు లక్కీ ఎనఫ్ పీసీ గారితో వర్క్ చేయడం ఫస్ట్ ఫిల్మ్. కళ్యాణ్ గారు ఆయన డైరెక్ట్ చేశారు ఆ సీన్ అంతా. అప్పుడు తెలియదండి దాని వాల్యూ. కళ్యాణ్ గారు, వీ నో దట్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ బిగ్ స్టార్, అందులో డౌట్ లేదు. అప్పటికే ఆయన తొలి ప్రేమ అన్నీ ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం. హ్యూజ్ స్టార్ ఆయన అప్పటికే. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ బిగినర్ నాకున్న ఇదేంటంటే ఒక సీనే కదా ఏంటిది అని ఫీలింగ్ నాకు పర్సనల్గా. అంటే మిస్కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే మనం ఇన్స్టిట్యూట్ చేసాం రాగానే మనం ఏదో పట్టుకెళ్ళి మెయిన్ విలన్ ఇచ్చేయాలి ఇలా ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ ఏజ్ దాంట్లో. బట్ దాని వాల్యూ నాకు రిలీజ్ అయినతో తెలిసింది. నేను ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక టీ షాప్ ఉంటుంది, ఇరానీ కెఫేకి వెళ్తే 3-4 మెంబర్స్ డబ్బులు తీసుకోలేదు. జస్ట్ బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఖుషి. అది హైదరాబాద్ బేస్డ్ సీన్ బాగా. అంటే కండాలా కాయకూరే, గండిపేట్ జాయింగే. సో వెరీ టిపికల్ హైదరాబాద్ దాంట్లో ఉంటుంది, స్లాంగ్లో ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ అంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తి డబ్బులు తీసుకోవట్లేదంటే ఇమాజిన్ హౌ బిగ్ స్టార్ కళ్యాణ్ గారు ఈస్. అతను రోజు చేసుకునే వ్యాపారం అది యాక్చువల్లీ. మనీ కూడా తీసుకోలేదు జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఖుషి. ఇమాజిన్ చేయండి అసలు హౌ బిగ్ ఇట్ ఈస్. నాకంటే దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఏంటి అంటే రికగ్నిషన్ ఏంటి, ఫస్ట్ టైం గుర్తుపడుతున్నారు. డబ్బులు వదులుకోవడం చాలా పెద్ద విషయం. మీకు అర్థమైందా? ఏదో మీ సినిమాలు బాగా చేస్తారు లేకపోతే మీరు బాగున్నారు ఆ సినిమాలో, అంతవరకు ఓకే. ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి డబ్బులు వదులుకోవడం సంథింగ్ బిగ్ జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అంతే కదా, గుర్తుపెట్టారు కాబట్టే. సో హౌ ఓల్డ్ వర్ యు అప్పుడు అండి? ఐ వాస్ 20 అండ్ బై దెన్ దట్స్ ఇట్ 20-21 ప్రాబబ్లీ. సో దీనివల్ల నాకు నా లైఫ్ ఇలా డ్రైవ్ అవుతుందని మీకు అసలు నో ఐడియా. అంటే మీకు ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ ఏదైనా ఉందనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్ చేస్తేనో పలాంది చదివితేనో లేకపోతే ఒక కోర్స్ చేస్తేనో దానికి ఫర్దర్గా మనకి ఏవో రిజల్ట్స్ ఉంటాయి లేకపోతే ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు కదా. అన్లెస్ అంటిల్ యూ డోంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. అసలు నీకు టాలెంట్ ఉందా లేదా అని కనుక్కోవాలి ఫస్ట్. నీకు నువ్వు కనుక్కోవాలి. మిగతా సంగతి తర్వాత, మిగతా వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ పనులు ఉంటే ఫస్ట్ నీకు తెలియాలి అసలు నీకు టాలెంట్ ఉందా, నీకు పొటెన్షియల్ ఉందా, నువ్వు రియలైజ్ అవ్వాలి. వన్స్ యూ రియలైజ్ దట్, దాని తర్వాత ఏమవుతుందంటే ఆపర్చునిటీ రావాలి. సరే ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే చేసేసాం మనం, అది డైరెక్టర్ నచ్చాలి, అది ఎడిటింగ్లో ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్, రావాలి. మళ్ళీ నేను ఒక ఫిలిం చేశాను అప్పట్లో, ఒక రాజు ఒక రాణి అని చెప్పి రవితేజ గారి ఫిలిం. దేస్ వన్ స్మాల్ సీక్వెన్స్ బైక్స్ ఒకటి ఉంటుంది. యోగి గారు డైరెక్టర్. నేను సత్యం థియేటర్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాను. సో సినిమా చూస్తున్నాం, అప్పుడే కొత్త కదా. సో సినిమా చూస్తున్నాం, అందరిని పట్టుకెళ్ళి కూర్చొని నా సీన్ కోసం వెయిట్ చేస్తాను. నెవర్ కేమ్, ఎడిట్లో పోయింది. దెన్ ఐ రియలైజ్డ్, ఇట్స్ నాట్ దట్ మనం చేస్తే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆఫ్టర్ దట్. అది ఎడిట్లో ఉండాలి, తర్వాత మనకి అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ కలిస్తే కానీ ఒక యాక్టర్ పేరు రాదు.
సో ఫార్చునేట్ ఎనఫ్ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్.